హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మరొకసారి అందరికీ స్వాగతం అండి. మనం భగవద్గీత 12వ అధ్యాయం చర్చించుకుంటున్నాం. అందులో 4 శ్లోకాలు కంప్లీట్ చేసుకుని వాళ్ళం 5వ శ్లోకం నుంచి మనం చర్చించుకుందాం. ఓకే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అనువాదం: పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అనునది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడూ కష్టము. సో ఇక్కడ భగవంతుడు ఇద్దరి గురించి చెప్తున్నారు, పర్సనలిస్ట్, ఇంపర్సనలిస్ట్. అంటే భగవంతుడిని వ్యక్తిగతంగా తీసుకొని పూజించేవారు, ఇంకొకరు భగవంతుణ్ణి నిరాకారంగా, అంటే ఎటువంటి ఆకారం లేనివానిగా ఉంచుతూ ఏదో ఒక బ్రహ్మజ్యోతిని పూజించినట్టుగా లేదా ఏదో ఒక కాంతిని పూజించినట్టుగా పూజిస్తారు. వాళ్ళు పడేటువంటి కష్టాల గురించి ఇక్కడ చెప్తున్నారు. క్లేశోది కతరస్తేషాం. క్లేశోది కతర అంటే వాళ్ళకి చాలా క్లేశాలు, చాలా దుఃఖాలు వస్తాయంట. వెరీ మచ్, అధికతర, చాలా ఎక్కువగా వస్తాయంట. ఎవరికి? అవ్యక్త ఆసక్త చేతసాం. చేతసాం అంటే మన చిత్తం, మన మనసు. అవ్యక్త ఆసక్త, వ్యక్తం అంటే వ్యక్తిగత రూపం, అవ్యక్త అంటే నిరాకార రూపం, ఇటువంటి వ్యక్తిగత రూపం లేదు. అలాంటి వారికి ఆసక్తి అయినటువంటి వారికి అవ్యక్త ఆసక్త చేతసాం, లాగా ఒక రూపం లేనటువంటి దానికి అటాచ్మెంట్ అయినటువంటి వారికి చాలా క్లేశాలు వస్తాయంట. చాలా దుఃఖంగా ఉంటుంది భక్తుల ముందుకెళ్ళడానికి. అవ్యక్తా హి గతిర్దుఃఖ దేహవాద్భి అవాప్యతే. అంటే అవ్యక్తా హి గతిర్దుఃఖం, ఇంకా తను ఆధ్యాత్మిక జీవనంలో కొంచెం ముందుకెళ్ళడానికి దేహవాద్భ్యుర్ అవాప్యత. దేహవాద్భ్యుర్ అంటే ఈ దేహాన్ని ధరించిన వారందరికి కూడా చాలా కష్టతరం అని. ఉదాహరణకు మనకు భగవంతుని చేరడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, జ్ఞానయోగం, అన్నిటిని మించింది భక్తి యోగం. కానీ జ్ఞానయోగంలో ఉన్నటువంటి వారు ఎక్కువగా భగవంతుడికి డైరెక్ట్ సేవ చేయడం కంటే కూడా భగవంతుడికి ఒక అవ్యక్త రూపం అనుకుని సేవ చేస్తారు. ఇక్కడ ఈ శ్లోకంలో జ్ఞానయోగానికి భక్తి యోగానికి ఆ తేడాన్ని చక్కగా వివరించారు. జ్ఞానయోగం ద్వారా కూడా చివరికి ప్రతి ఒక్కరు భగవంతుని పొందేది, ఆ లక్ష్యం కూడా ఇది భగవంతుని పొందడమే. కానీ ఆ మార్గం అనేది చాలా ట్రబుల్సమ్, చాలా ట్రబుల్తో కూడుకున్నటువంటి మార్గం. కానీ భక్తి యోగం అనేది డైరెక్ట్ సర్వీస్. అంటే మనం భగవంతుడికి డైరెక్ట్గా వెళ్ళి మన బాధను డైరెక్ట్గా వెళ్ళవించుకోవడం, లేదా మన దగ్గర కొంచెం ఇవ్వడం, ఇది డైరెక్ట్ సర్వీస్ భగవంతుడికి. అది చాలా చాలా ఈజీగా ఉంటుంది.
న్యాచురల్ మన స్వభావంగా కూడా ఉంటుంది. అంటే జ్ఞానయుగం ద్వారా చాలామంది జ్ఞానాన్ని సముపార్జించి భగవంతుడి యొక్క తత్వాన్ని పూర్తిగా నేనే అర్థం చేసుకుంటానని శాస్త్రాల ద్వారా వినడం అది చాలా కష్టం. అలా అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు స్థుతించినటువంటి బ్రహ్మ సంహితలో వేదాల ద్వారా నేను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వేదేషు దుర్లభం అదుర్లభం. వేదేషు దుర్లభం కానీ అదుర్లభం కానీ ఈజీగా దొరుకుతావు. ఇప్పుడు ఆత్మభక్తవు నీ సొంత భక్తులకు నువ్వు ఈజీగా దొరుకుతావు. వేదాల ద్వారా వెళ్ళినటువంటి జ్ఞానయోగికి నువ్వు అంత ఈజీగా దొరకవు అని చెప్తారు. ఎందుకంటే జీవుడు కొన్ని వేల కోట్ల జన్మల నుంచి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ దేహాన్ని ధరిస్తూ ఉన్నప్పుడు సడన్ గా భగవంతుడి యొక్క తత్వాన్ని జ్ఞానం ద్వారా సంపాదించడం చాలా కష్టం. కానీ ప్రేమతోటి భగవంతుడు చేసేటువంటి సేవ భక్తి యోగం ద్వారా భక్తి మార్గం ద్వారా వెంటనే జీవుల్ని జీవుడుకున్నటువంటి మనసుని శుద్ధి చేస్తుంది. చేతో దర్పణ మార్చడం. అలాంటి క్లీన్ అయినటువంటి మైండ్ తోటి మనం భగవంతుడికి చింతనలు ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే భగవంతుడి యొక్క స్వభావం అనేది అబ్జల్యూట్ ఆధ్యాత్మిక స్వభావం. కాబట్టి ఆ ఆధ్యాత్మిక స్వభావాన్ని ఎప్పుడు మనకి ఈజీగా మ్యాచ్ అవుతుందంటే మన ఆత్మ యొక్క స్వభావానికి మనం భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమైనప్పుడు. ఉదాహరణగా డీటీ వర్షిప్ చేస్తారు, విగ్రహారాధన. చాలా మంది అంటారు విగ్రహాలను ఆరాధించడం ఏంటిది, విగ్రహాలు ఎలా ఆరాధిస్తారని. కానీ మనకు ఆచార్యులు అంటారు మనం ఎవరైనా కానీ బయట ఎక్కడైనా పోస్ట్ బాక్సులు ఉంటాయి. ఆ పోస్ట్ బాక్సులు మనకు ఉత్తరం ఇస్తే ఆ ఉత్తరం కాస్త డైరెక్ట్గా మనం ఎక్కడికి చేరాలో అక్కడ చేరుతుంది. ఏదో ఒక డబ్బాలో వేస్తే వెళ్తుందిలే అని చెప్పి బయట ఏదో ఒక డబ్బాలో వేస్తే అది ఎప్పటికీ పోదు. కేవలం పోస్ట్ డబ్బాలు వేస్తే నడుతుంది. ఎందుకంటే పోస్ట్ డబ్బా చూడడానికి అది డబ్బా అయినా ఎంటైర్ దాని వెనకాల ఒక గవర్నమెంట్ రన్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ మొత్తం రన్ అవుతుంది. అదే విధంగా విగ్రహాలు మనకు చూడడానికి జస్ట్ విగ్రహాలైనా వెనకాల కృష్ణ పూర్తిగా కృష్ణతత్వం మొత్తం అందులో ఇమిడి ఉంటుంది. ఏ విధంగా పోస్ట్ బాక్సులు ఏ విధంగా అయితే మనం లెటర్ వేస్తే మనకు కావాల్సిన వాళ్ళకి ఏ విధంగా చేరువవుతుందో కృష్ణుని విగ్రహ రూపంలో వచ్చినప్పుడు మన మొరని కృష్ణునికి చెప్పుకున్నప్పుడు మనం కృష్ణుని గురించి స్థుతించినప్పుడు అది డైరెక్ట్గా కృష్ణుడికి చేరుతుంది. ఎందుకు? ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు కృష్ణుడు స్వయంగా ఆర్చ విగ్రహంలోకి వస్తాడు కాబట్టి. అందుకే భక్తులకి నో డిఫికల్టీ భగవంతుని అప్రోచ్ అవ్వడానికి. ఒక భక్తులు విగ్రహాన్ని అప్రోచ్ అయినా డైరెక్ట్ కృష్ణుని అప్రోచ్ అయినా అదే విధంగా ట్రీట్ చేస్తారు. కానీ బయట ఉన్న జనాలకి అది అంత కామన్ థింగ్ కాదు, అంత ఈజీ కూడా కాదు. ఎవరైతే కృష్ణ చైతన్య భావనంతో ఉంటారో వారు భక్తి సేవలు ఉన్నప్పుడు ఒక మంచి ఆధ్యాత్మిక గురువు దగ్గర అంటే బోనఫైడ్ గురువు దగ్గర ఉన్నప్పుడు సింపుల్ కొన్ని నియమాలు ఫాలో అవ్వడం వల్ల సింపుల్ భగవంతుడి గురించి వినడం, భగవంతుడి కొంచెం అర్చించడం వినడం వల్ల, భగవంతుడి ప్రసాదం కొంచెం తీసుకోవడం వల్ల ఎన్నో వేల కోట్ల జన్మల తర్వాత రియలైజేషన్ జరిగిన భగవత్ యొక్క సాక్షాత్కారాన్ని మనం అతి ఈజీగా పొందొచ్చు అని పూర్వపురుషులు వారు చెప్తారు. కానీ జ్ఞానయోగం ద్వారా వెళ్తూ భగవంతుడు నేనే వేదాల ద్వారా తెలుసుకుంటానన్న వారి యొక్క మార్గం చాలా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అతి ఈజీ ప్రాసెస్ అయినటువంటి భక్తి మార్గాన్ని ప్రతి ఒక్కరు తీసుకొని భక్తి చెయ్యాలి అని ప్రభుపాదులు వారు అడుగుతారు. ఓకే, మనం తర్వాత శ్లోకంకి వెళ్దాం. (12.6-7). ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्मत्परा अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषाम् अहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्याभिषितचेतसाम् ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परा
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. వీళ్ళ గురించి అవుతారు. ఓకే, అనువాదం చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హేతు సర్వాణి కర్మాణి మయా సన్యాస్య మత్పరః అనన్యనైవ యోగేన మాం ధ్యానంత ఉపాసతే తేషామహం సముద్ధర్తం మృత్యుం సంసార సాగరాత్ భవామి నా చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అనువాదం. కానీ ఓ పార్థ, సర్వ కర్మలను నాకు అర్పించి అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరము నుండి ఉద్ధరింతును. హరే కృష్ణ. ఇవి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడండి ఈ శ్లోకంలో. ఈ అధ్యాయం మొత్తం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ చాప్టర్, కానీ భక్తి యోగం గురించి పూర్తిగా చెప్తున్నటువంటి చాప్టర్. మనకు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం గురించి ఉంటుంది. మొదట 6 అధ్యాయులు కర్మయోగం, చివరి 6 అధ్యాయులు జ్ఞానయోగం. భగవద్గీత మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు భక్తి యోగం గురించి. ఆ భక్తి యోగంలో కూడా పూర్తిగా భక్తిని తారాస్థాయిలో చూపిస్తుంది మనకి 12వ అధ్యాయం. సో ఈ 2 శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ఒక మాట వాడాడు. ఏం మాట అంటే, భవామి నా చిరాత్ పార్థ. నా చిరాత్. చిరాత్ అంటే చిరకాలం, చాలా కాలం తరువాత. నా చిరాత్ అంటే అతి కొద్ది సమయంలోనే. అతి కొద్ది సమయంలోనే ఏం చేస్తాడంట? అతి కొద్ది సమయంలోనే అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అహం అంటే భగవంతుడు అంటున్నాడు నేను. సముద్ధర్త. సముద్ధర్త అంటే నిన్ను డెలివరీ చేస్తాను. సముద్ధర్త, నిన్ను పైకి తీసుకొస్తాను. ఎక్కడి నుంచి? మృత్యు సంసార సాగరాత్. మృత్యు సంసార సాగరాత్. ఇక్కడి నుంచి ఈ జన్మ మృత్యు జర వ్యాధులు ఉన్నటువంటి సాగరం అంటే సముద్రం. ఈ సముద్రం నుంచి మనంతట మనం బయటపడడం చాలా కష్టం అండి. కానీ ఇక్కడ భగవంతుడు ప్రామిస్ చేశాడు, భవామి నా చిరాత్ పార్థ. అతి కొద్ది సమయంలోనే నేను నిన్ను పైకి తీసుకొస్తాను అని. సో చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ నా అంతా నేనే చాలా కృషి చేసి సంపాదించుకుంటున్నాను, నా ప్రయత్నంతో మాత్రమే వాటన్నిటిని తెచ్చుకుంటాను, సంపాదించుకుంటాను అని. అదే మోటివేషన్ తోటి, అదే శక్తితోటి మనందరం కూడా భక్తులకు వచ్చిన తర్వాత కూడా నేను బాగా భక్తి చేసి గోలోకంకి వెళ్తాను. ఎస్, భగవద్గీతలో చెప్తారు,
మన ప్రయత్నాలు కంపల్సరీ ఉండాలి. చిట్ట చివరిగా కృష్ణుడి శాంక్షన్ కూడా ఉంది. సో ఇక్కడ అంటున్నారు, మనం కానీ అలా ప్రయత్నాలు చేస్తే కృష్ణుడు ఖచ్చితంగా మనకు అలా సహకరిస్తాడు. నా చిరాత్ పార్థ, అతి కొద్ది సమయంలోనే. ఉమ్, అహం సముద్ధార్థ, నేను స్వయంగా నిన్ను సముద్ధార్థ, నేను దాటించేస్తాను ఈ సముద్రం నుంచి. మృత్యు సంసార సాగర. సో నిన్న ఒక ఫ్లోర్ క్లీన్ చేస్తుంటుంటే వాటర్ పోసి, ఒక చిన్న చీమ ఆ ఫ్లోర్లో ఎక్కడ వాటర్ పోసినా కానీ అటు ఇటు పోతుంది, అటు ఇటు పోతుంది. అరే ఆ వాటర్ ఆ చీమకి ఎక్కడ పోతాయి అని చూస్తూ ఉన్నాను. సడన్ గా వాటర్ పోసేసాం, ఆ చీమ ఒకటి కనిపించలేదు. ఏమైందా అనుకున్నాం. జస్ట్ 1 ఇంచు పైకి ఆ చీమ గోడ వైపు పాకిందండి. కింద ఎంత వాటర్ ఉన్నా కానీ ఆ చీమకి ఏం కాలేదు. ఎంత కింద వాటర్ ఎంత పోసి ఏం చేసినా కానీ, ఎందుకు ఆ చీమ ఆ వాటర్ కన్నా కొంచెం ఎబో ఉంది. మనం కూడా ఈ మృత్యు సంసార సాగరం నుంచి కొంచెం పైకి వచ్చినా కానీ మనకు ఆ ఆ 3 గుణాల నుంచి, ఆ త్రిగుణాల నుంచి మనల్ని పీడిస్తున్నటువంటి ఆ భౌతికమైన రియాక్షన్స్ మీద కొంచెం స్వాంతన వస్తుంది వెంటనే. అందుకే అన్నారు, ఎవరైతే భక్తి చేస్తారో 2 వెంటనే వస్తాయి. ఏంటివి? క్లేశాగ్ని, శుభధ. క్లేశాగ్ని అంటే మనకున్నటువంటి ఈ భౌతికమైనటువంటి దుఃఖాల నుంచి క్లేశాగ్ని అంటే కొంచెం ఊరట. 2 శుభత, ఆస్పీషియస్నెస్. ఆస్పీషియస్నెస్ అంటే శుభప్రదాలు జరగడం, మంచివి జరగడం. కానీ ఎవరైతే చక్కగా శ్రద్ధగా 16 మాలలు జపం చేస్తూ భక్తుల సాంగత్యంలోకి నిరంతరం వచ్చి ఏదో ఒక విధంగా శ్రవణం చేస్తూ ఉండాలి అని ఉంటారు, వాళ్ళు మాత్రమే అతి కొద్ది సమయంలోనే ఎంత ఇంటెన్సిఫైడ్గా ఈ ఈ ఈ డ్యూటీ మనం చేస్తే, భక్తి డ్యూటీని అంతే ఇంటెన్సిఫైడ్ కృష్ణ మనకు రెసిప్రికేట్ అవుతాడు. ఏ యథామా ప్రపద్యంతి, మనం ఏ విధంగా అయితే భగవంతుని అప్రోచ్ అవుతామో అదే విధంగా భగవంతుడు మనకి రెసిప్రికేట్ అవుతాడు. నిన్న మీ అందరికి తెలుసు అనుకుంటాను, మనకు గత 4 days నుంచి ఇక్కడ బిడ్స్లో 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ జరుగుతుంది. నిన్నటి ఎండ్ అయిపోయింది. సో ఎంతమంది భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, చాలా మంది చాలా చాలా చోట్ల నుంచి వచ్చారు. భగవంతుడికి చాలా ఆప్యాయంగా, చాలా భగవంతుడు నాట్యం చేస్తూ, నృత్యం చేస్తూ, భగవంతుడికి దర్శనం తీసుకుంటూ అదే ఎనర్జీని, అదే యాటిట్యూడ్ని ఎవ్రీడే మనం కంటిన్యూ చేయాలి. రోజంతా చేయకున్నా కానీ అట్లీస్ట్ కొంత పార్ట్ ఆఫ్ ది టైం అయినా కానీ పూర్తిగా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అనన్యేనైవ యోగేన, అనన్య అంటే ఇంక ఇతర ఆలోచన లేకుండా, మాం ధ్యాయంత, నన్ను గురించి ధ్యానిస్తూ ఏదో ఒక రూపంలో భగవంతుడి గురించి స్మరిస్తూ ఉండడం వల్ల, ఆయన గురించి వినడం ద్వారా అయినా కానీ, జపం చేయడం ద్వారా అయినా కానీ. ఇంకా లేకపోతే చాలా మంది అంటారు 24/7 ఎలా ఉంటాం ప్రభుజీ. ఎస్, అలా లేకున్నా కానీ కొంత సమయం అయినా కానీ అలా కేటాయిస్తూ, మరి మిగిలినటువంటి సమయంలో ఏం చేయాలి? మనకు చాలా పనులు ఉంటాయి కదా. దానికి భగవంతుడు ఏమన్నారు? ఏతు సర్వాణి కర్మాణి, ఏతు ఎవరైతే సర్వకర్మ, అన్ని రకాల పనులని వాటిని ఎలా చేయాలంట? మయి సన్యస్య మత్పరం. మయి సన్యస్య అంటే, మయి సన్యస్య అంటే నా కోసం వాటిని సన్యసించడం. నా కోసం సన్యసించడం అంటే ఇది భగవంతుడి సేవగా భావించి. మత్పరా, మత్పరా, మత్ అంటే భగవంతుడు నా కోసం, పర అంటే అర్పించి, మత్పర పూర్తిగా నా కోసం అర్పించి చేస్తారు, ఇంకా ఇతరత్ర ఏం ఆలోచన లేకుండా. అలాంటి వారికి మాత్రం ఇది పెద్ద కష్టం అండి, చాలా ఈజీ ప్రాసెస్. మనం ఏది చేసిన భగవంతుడి సేవగా చేయడం. అప్పుడు భవామి నా చిరాత్ పార్థ, భవామి నా చిరాత్, అతి కొద్ది సమయంలోనే ఈ కొంచెం తపస్సుని, కొంచెం ఆస్టెరిటీని మనందరం తీసుకోగలిగితే, వాలంటరీగా అంటే నా అంతటి నేను తీసుకొని చేస్తాను అలా కొంచెం మాస్టర్ మనంతటా మనం తీసుకొని చేసినట్లయితే ఎలా ఉండాలి? మయ్యావేశిత చేతసాం. మనకు చాలా ఆవేశాలు ఉంటాయి, కానీ మయ్యావేశిత, భగవంతుడికి ఆవేశాలు తీసుకొని చేసినట్లయితే, మన చిత్తని నింపుకున్నట్లయితే
భగవంతుడు చేసినటువంటి ప్రామిస్ అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. తేషామహం, అతని నేను సముద్ధర్త, డెలివర్ చేస్తాను. మృత్యు సంసార సాగర్, అందులో డౌట్ ఏముందండి ఇంకా. మనకు వరదరాజు దగ్గరికి వెళ్తే చేతులు ఇలా పెట్టుకుంటారు, ఒక నడుము దగ్గర ఒక చెయ్యి ఇలా, ఒక చెయ్యి ఇలా చూపిస్తారు. చేతులు ఇలా పెట్టుకుంటారు అంటే దాని అర్థం ఏంటంటే నడుము దగ్గర ఈ మృత్యు సంసారం సాగరం మొత్తం కూడా సముద్రం లాంటిది కూడా ఆ నీళ్ళు మోకాల వరకే వస్తాయి. ఇలా చేయి పెట్టారంటే ఇక్కడ మా శుచః అని రాస్తారు. అంటే నువ్వు భయపడవద్దు, అందులో సందేహం లేదు, అందులో డౌటే లేదు. భగవద్గీతలో చివరి శ్లోకం కూడా అంతే, మా శుచః, డౌట్ లేదు అందులో, కాపాడుతానని చెప్పడం. ఓకే, సరేనండి, రేపు కలుసుకుందాం. ఎందుకంటే ఈ జూమ్ లైసెన్స్ అయిపోయింది, దీనికి తక్కువ సమయమే ఉంది. రేపు మన ఫుల్ లైసెన్స్తో ఉన్నాం. ఆల్రెడీ తీసుకున్నారు లైసెన్స్, బై మిస్టేక్ నేను నార్మల్ జూమ్ ఆన్ చేశాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి ఇంకా? సో మనం 12వ అధ్యాయం స్టార్ట్ చేసి ఇవాళతోటి 7 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. రేపు చర్చించుకోబోయేటువంటి మనకు 8, 9, 10, 11, 12, ఈ 8, 9, 10, 11, 12 ఈ 5 శ్లోకాలండి మన భక్తి సైన్స్ మొత్తాన్ని ఈ 5 శ్లోకాలు ఉంచారు. భక్తిలో ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది మనం రేపు 2 రోజులు చర్చించుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎంటైర్ భగవద్గీతలో ఈ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 8వ శ్లోకం, 9వ శ్లోకం, 10వ శ్లోకం, 11, 12 ఏ స్థాయిలో ఉన్నవారు భక్తిని ఎలా చేయాలి, ఒక స్థాయిలో ఉన్నవారు ఇంకో స్థాయికి ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, అది మొత్తం కూడా ఈ 5 శ్లోకాలు ఇమిడ్చారండి భగవంతుడు పూర్తిగా. కొంతమంది మేము నిరంతరం భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండలేమండి, మరి అలాంటి వారికి భగవంతుడు ఏమి రెమెడీ ఇచ్చాడు? మేము అది కూడా చేయలేమని అంటే భగవంతుడు వాళ్ళకే రెమెడీ ఇచ్చాడు. మేము ఇది కూడా చేయలేమని అంటే ఇంకేం ఇచ్చాడు రెమెడీ భగవంతుడు? చిట్ట చివరికి ఇది అందరూ చేయగలుగుతారు, ఏదో ఒక స్వభావం అందరూ చేయగలుగుతారు, అది మొత్తం కూడా 5 శ్లోకాల్లో ఉంచాడండి భగవంతుడు. మనం రేపు చర్చించుకుందాం. రేపు ఒక 3 శ్లోకాస్ 2, 3, ఎల్లుండి ఒక 2, 3. ఈ 5, 8 to 12 చాలా 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 ఇంపార్టెంట్. అంటే భక్తి మార్గంలో మనం భక్తులు పురోగమిస్తున్నప్పుడు ఉండే లెవెల్స్ ఏంటి, ఆ లెవెల్స్ ఏంటి, మనం ఆ లెవెల్లో లేకపోతే కింద లెవెల్లో భక్తిని ఏ విధంగా చేయొచ్చు, ఆ లెవెల్లో లేకపోతే కింద లెవెల్, ఏ లెవెల్లో చేసినా కానీ భగవంతుడు చివరికి నేను చెప్పినట్టు ఫాలో అయ్యావు కాబట్టి భగవంతుడు మనల్ని తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగర, సంసార సాగరం నుంచి పైకి తీసుకొస్తాడని ప్రామిస్ చేశాడు. సో మనం ఏ లెవెల్లో కూడా మనకు అర్థమవుతుంది ఈ 5 లెవెల్స్ కానీ చూస్తే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రేపు మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. अनंत कोटि वैष्णवा वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. वैष्णव ठाकुर श्रीला प्रभुपाद की जय. हरे